రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. పలుచోట్ల నో స్టాక్ బోట్లతో పెట్రోల్ బంకులు దర్శనమిస్తుంటే ఆయిల్ ఉన్న చోట భారీగా వాహనదారులు బారులు తీరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సామాన్యుల నుంచి రైతుల వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. డీజిల్ పంపిణీ నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి కోతల సమయం కావడం, ఇదే సమయంలో డీజిల్ కొరత ఏర్పడడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఓవైపు ఎండలు మాడు పగిలేలా చేస్తున్నాయి. ఇంకోవైపు పెట్రోల్ డీజిల్ కొరతతో జనం అల్లాడిపోతున్నారు. నడి ఎండలో బంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. కొందరు వాహనదారులు క్యాన్లు డబ్బాలు పట్టుకుని పరుగులు తీస్తున్నారు. నడి ఎండలో గంటల తరబడి వేచి చూసినా లీటర్ డీజిల్ దొరుకుతుంది అన్న గ్యారంటీ లేదు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో కనిపిస్తున్న దృశ్యాలివి. పెట్రోల్ ఫుల్ ట్యాంకు చేయట్లేదు. డీజిల్ అయితే నో స్టాక్ బోర్డులు పెట్టి 2-3 రోజులవుతోంది. కొన్ని చోట్ల పెట్రోల్ డీజిల్ కోసం ధర్నాలు కూడా కొనసాగుతున్నాయి.